గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ 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 డాక్టర్ మార్గ రామకృష్ణ గురుదేవతాయే నమో నమః. బాలాత్రి అమ్మవారి యొక్క పీఠం విశిష్టత ఏంటంటే అమ్మవారిది ఏకాక్షరి, త్రయాక్షరి, షడాక్షరి, నవాక్షరి మహామంత్రములుగా బీజమంత్రములుగా ఉంటుంది అమ్మవారు. ఇందులో మనము నవాక్షరి మంత్ర జపాలను కూడా పూర్తి చేసినటువంటి శక్తిపీఠం. ఇక్కడ విశిష్టత ఏంటంటే అమ్మవారు అన్నప్రసాదం యొక్క విశిష్టత, అమ్మవారి యొక్క విశిష్టత ఎలా ఉంటుందంటే అమ్మవారిలో బీజం సరస్వతి బీజం ఉంటుంది. అమ్మవారు సరస్వతి బీజము, మహాలక్ష్మి కలిపిన క్లీన్ బీజం. ఈ రెండింటి మధ్య ఏం జరుగుతుందంటే మనకి ఒక కథ ఉంది. సరస్వతీదేవి ఒకసారి నేను ఒకడిని ధనవంతుని చేస్తాను అని చెప్పి మహాలక్ష్మి ఛాలెంజ్ చేసింది అమ్మవారు. సరస్వతి అమ్మవారిని వాడి యొక్క గ్రహ ప్రభావం అనుసరించి నువ్వు వాడిని చేయలేవు అని చెప్పి, నేను మహాలక్ష్మిని కదా ఎందుకు చేయలేను అని చెప్పి వాడు వస్తున్న దారిలో నవరత్నాలన్నీ మూటలు కట్టి వేసిందిట. అంతవరకు కరెక్ట్గా వచ్చినటువంటి వాడు సరస్వతి వాడి యొక్క బుద్ధిలో దూరిందిట. దూరేసరికి కళ్ళు మూసుకుని నడిస్తే ఎలా ఉంటుందని కళ్ళు మూసుకుని నడిచేవాడు. 5 అడుగులు నడుస్తూ ఆ మున్సిపాలిటీ వాళ్ళు తిట్టుకుంటూ రాళ్ళు రప్పలు వేశారు ఇక్కడ అని చెప్పి ఆ నవరత్నాలను దానుకుంటూ వెళ్ళిపోయారు. కళ్ళు తెరిచాడు. అప్పుడు నవ్వుకుందిట లక్ష్మీ అమ్మవారు, నువ్వు చెప్పింది కరెక్టే సరస్వతి అని. అట్లాగే బాలమ్మవారి యొక్క పీఠంలో ఇంత మంత్రశక్తి స్వరూపం కలిగినటువంటి అమ్మవారి దగ్గరికి వచ్చి ఈ చిన్న చిన్న కోరికలు ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర 2 నిమిషాలు కూర్చుని ధ్యానం చేస్తే, ధ్యానం అంటే ఎలా ఉండాలంటే అమ్మవారు ఎప్పుడు ఏ రంగు చీర కట్టుకుంది, ఇంతకుముందు అభిషేకంలో ఏ చీర కట్టుకుంది, అంతకుముందు ఎలా ఉండేది, ఇవన్నీ ధ్యానం చేయగలిగినటువంటి శక్తి మీలో ఉంటే వెంటనే మన యొక్క కోరికలన్నీ తీరిపోతాయి. అదేవిధంగా అమ్మవారి యొక్క ప్రసాదం, చాలామంది ఏమంటారంటే మేము రాకపోతే ఆ ఒక్కరు ఎవరైనా తింటారు కదా ప్రసాదము అని అంటుంటారు. ఇక్కడ ప్రసాదము వేరు, అన్న దానము వేరు. ఈ ప్రసాదం ఏంటంటే అసలు శాస్త్రం ఏం చెప్తుందంటే ఒకవేళ అంత ప్రసాదం అయిపోయినా కూడా ఎవరైనా తినగా మిగిలిన దాంట్లో ఒక మెతుకైనా తినమని చెబుతాడు తప్ప తినద్దని చెప్పదు. కాబట్టి ఇక్కడ అన్నదానం చేయడానికి సహకరించాలి తప్ప అన్నం వదిలేసినంత మాత్రాన్ని అన్నదానం అయిపోదు. కాబట్టి ఏంటంటే అన్నదాన ప్రక్రియలో అన్నం యొక్క ప్రసాద వితరణలో ఏంటంటే మనం 10 మందికి పెట్టి మనం భోజనం చేయాలి. ఇంకోటి ఏంటంటే అందరూ అన్నదానం చేయలేకపోవచ్చు. పిడికిడు బియ్యం రోజు పక్కన పెట్టి ₹1 పక్కన పెట్టి అమ్మవారికి అది ఇచ్చినట్లయితే అంశదానము అంటారు శ్రీరామ శర్మాచార్య. అది కానీ మనం మనస్ఫూర్తిగా చేస్తే అన్ని కోరికలు 6 రోజులు తీరిపోతాయి. అటువంటి చిన్నటువంటి ఉపాయాలతో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలం. అమ్మవారికి ఎందుకు రానివ్వదు అంటే ఈ రాహుకేతువులు అన్ని గ్రహములు ఏం చేస్తాయంటే మనని పోల్ షిఫ్టింగ్ చేసుకోవాలి. ఎక్కడికి మనసు లౌక్యంగా అక్కడ వెళ్ళట్లేదు, అక్కడ ఎందుకు కూర్చొనివ్వట్లేదు అనేటువంటిది మనం ఆలోచించుకుని అక్కడ వచ్చి అమ్మవారి ఎక్కువసేపు గడిపినట్లయితే ఆ ధ్యానం చేసుకున్నట్లయితే కొత్తగా ధ్యానం ఏం చేయక్కర్లే, మౌనంగా కూర్చుండిపోతే చాలు ఉన్న శక్తి అంతా కూడా మనలో ప్రవేశిస్తుంది. అటువంటి శక్తి స్వరూపిణి బాలాత్రి అమ్మవారికి, క్లీబీజ స్వరూపిణి అమ్మవారికి నమస్కారం. అమ్మవారు ఏంటంటే అరుణ కిరణజాలే రచిత సావకాశ అంటాడు. అమ్మవారు ఎటువంటిదంటే ఎర్రటి సూర్యుడు పొద్దున పూట వస్తుంది, ఎలా శక్తిని ఇస్తాడో మనకి అటువంటి తేజం కలిగినటువంటి అమ్మవారికి ప్రణామములు. జై బాల, జై బాల.